పౌర్ణమి రోజుల్లో, అమావాస్య రోజుల్లో విడివిడిగా పురుషుల దగ్గర నుంచి వాళ్ళ వీర్యాన్ని కలెక్ట్ చేసింది, సంపాదించింది. తీసి విడివిడిగా ఉంచి దానితోటి బిడ్డలను కనటం కోసం చేసినటువంటి ప్రయోగములో ఖచ్చితముగా పౌర్ణమి నాడు తీసుకున్నటువంటి వీర్యము వల్ల మగబిడ్డలే కలిగారు, అమావాస్య నాడు తీసుకున్నటువంటి వీర్యము వలన ఆడబిడ్డలే కలిగారు. అమావాస్య నాడు పురుషుడి నుంచి తీసినటువంటి వీర్యములో ఎక్స్ క్రోమోజోములు మాత్రమే ఉన్నవని, పౌర్ణమి నాడు తీసినటువంటి పురుషుని యొక్క వీర్యములో వై క్రోమోజోములే ఉన్నవని, అందువల్ల పౌర్ణమి నాటి కలయికతో మగబిడ్డ, అమావాస్య నాటి కలయికతో ఆడబిడ్డ పుట్టారని ఆమె తన యొక్క పరిశోధనా గ్రంథములో వ్రాయటం జరిగింది. మంచి సంతానాన్ని కనగోరేటువంటి భార్య భర్తలు ప్రతిరోజు సంతానము కలిగేంత వరకు ఆచరించవలసిన ఒక 2-3 చిన్న ఆసనాలను మీకు మీ దృష్టి తీసుకొస్తున్నాం. దాన్ని చక్కగా చేయండి. రెడీ? మొదటిది, మనం వీరులైన సంతానాన్ని కనడం కోసం వీరాసనము. మంచి వీరుడు భార్యాభర్త ఇద్దరు ఈ వీరాసనంలో కూర్చోండి. ఈ వీరాసనం చూడండి, ఒక కాలు ముందు పైకి పెట్టి, వెనక మోకాల మీద, ముందు ఇట మోకాలు ముందుకు వంచి పైకి పూర్తిగా చేతులు పైకెత్తి ధ్యానంలో కూర్చోండి. వీరాసనములో నాభి మీద దృష్టి పెట్టో, నాకు మహావీరుడైనటువంటి బిడ్డ కావాలి, మహావీర వనిత నాకు జన్మించాలి అని నువ్వు భావనలో పెట్టు. ఇలా కొద్దిసేపు చేయి. తర్వాత వీరభద్రాసనము, ఇది వీరాసనము. రెండవది వీరభద్రాసనము. వీరభద్రుడు పట్ట 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 పళ్ళు కొరకగా అన్నట్టుగా వీరభద్రుడు ఆనాడు ప్రళయ సమయములో దక్ష యజ్ఞాన్ని ఎలా దహించి వేశాడో అలాంటి ప్రళయ బీభత్సకారుడైనటువంటి బిడ్డ మనకి ఈనాడు అవసరం దేశాన్ని కాపాడటం కోసం. ఇట్లాంటి వీరభద్రాసనమును భార్యాభర్త ఇద్దరు వేయాలి. ఇది కూడా కొద్దిసేపు వేయాలి. వీరభద్రుడిని స్మరించుకోండి. అలాంటి వీరభద్రుడే నాకు మళ్ళా పుట్టాలని మీరు కోరుకోండి. ఇప్పుడు వీరాంజనేయాసనము. వీరాంజనేయ ఇట్లా ముందు కాలు పెట్టి ఇట్లా పైకి గద పట్టుకున్నటువంటి పొజిషన్లో భంగిమలో వీరాంజనేయాసనము. ఈ 3 ఆసనాలు వేసి అదే భంగిమలో కొద్దిసేపు ఉండి మీ మనసును నాభి పైన కేంద్రీకరించి మనోనేత్రముతో అక్కడ కేంద్రీకరిస్తూ ఇలాంటి వీరులైన వీర విక్రమ పరాక్రమవంతులైనటువంటి చండ ప్రచండ భార్గవులు లాంటి సంతానాన్ని మనం కనాలని ఆలోచనతో అలాంటి బిడ్డలను మీరు కని ఈ దేశానికి ఇవ్వాలని, భావి భారతానికి మీరు కానుకలుగా ఆ బిడ్డలను అందించి ఉత్తమ భావి భారతదేశ నిర్మాణానికి మీరు సారథులు కావాలని కోరుతూ ఒక క్షణంలో మనం ఆహార విధానం చెప్పుకుందాం. సిద్ధంగా ఉండండి. ప్రియాతి ప్రియమైన మా ప్రేక్షకులకు ఆయుర్వేద ఆహార విజ్ఞాన ప్రాప్తిరస్తు. శ్రద్ధగా వింటున్నారు, మీరు ఆచరిస్తున్నారు, మాకు తెలియజేస్తున్నారు, చాలా సంతోషం. అంతేకాకుండా మీ స్వానుభవాలను తప్పకుండా ఉత్తరము ద్వారా మాకు తెలియచేయాలని మీకు మరలా చెబుతూ ఉన్నాం. ఎందుకంటే మీ అనుభవాన్ని చెప్పినప్పుడు ఇక్కడ ఆ అనుభవాన్ని మేము చదివి వినిపిస్తాం ఇతరులకు. తద్వారా అనేక లక్షల మంది తిరిగి మళ్ళీ బాగుపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కని అవకాశాన్ని మీరు పోనివ్వద్దని మా ప్రియమైనటువంటి ప్రేక్షకులు సూచిస్తూ, ఇంతకుముందు మీకు జీవన వేదంలో అమెరికన్ సైంటిస్ట్ శాస్త్రజ్ఞురాలు మన దేశంలో మన ప్రాచీన ఆయుర్వేద మహర్షులు చెప్పినటువంటి ఏ రోజులలో ఏ సంతానం కలుగుతుందో అనే విషయం మీద ఆవిడ పరిశోధన చేసి ఇదంతా నిజమో నిర్ధారణ చేసిన విషయం మనం చెప్పుకున్నాం. మనం పౌర్ణమి రోజు మగబిడ్డ పుట్టడం, అమావాస్య రోజు ఆడబిడ్డ పుట్టడం నిజమేనని ఆమె తన పరిశోధన ద్వారా తెలియచేసింది. కానీ ఈనాటి పరిశోధనలు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఈనాడు చాలామంది వైద్య శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. ఆయా జబ్బులకు ఏ జబ్బుని ఎలా తగ్గించాలో పరిశోధన చేస్తున్నారు. కానీ ఈ జబ్బుకు మూల కారణం ఏమిటి, మూలము ఎక్కడ ఉంది జబ్బుకు, జబ్బు లక్షణాలకు మనం చికిత్స చేయాలా, జబ్బు యొక్క మూలానికి చికిత్స చేయాలా అని ఆలోచించకపోవటం ఇవాళ ప్రపంచం యొక్క దురదృష్టం. జబ్బు లక్షణాలకు చేస్తే అప్పటికప్పుడు జబ్బు తగ్గుతుంది, మరలా వస్తూనే ఉంటుంది. కానీ వ్యాధి యొక్క మూలాన్ని నిర్మూలించేటువంటి పరిశోధన ప్రయత్నము చేస్తే వ్యాధి ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోతుంది.
మన దేశ పరిశోధనలు గతంలో ఆ విధముగా జరిగినాయి. వ్యాధిని సమూలముగా కూకటి వేళ్లతో సహా పెళ్లగించి వేసేటువంటి శాస్త్రం మనది. ఈనాడు అప్పటికప్పుడు తాత్కాలికంగా అణచివేసేటువంటి విధానం ఈనాటిది. ఆ విధానం వల్ల శాశ్వతమైన ప్రయోజనం మనకు జరగదు. ఇవాళ మందులను తయారు చేసే చాలా కంపెనీలు కూడా మనుషులకు పూర్తిగా రోగాలు తగ్గడం మాకు అవసరం లేదు, అప్పటికప్పుడు తగ్గితే చాలు, నిమిషంలో తలనొప్పిని తగ్గిపోవాలి, తర్వాత వస్తుంది మళ్ళా అనే పద్ధతిలోనే వ్యాపార దృక్పథంతో మందులు తయారు చేస్తున్నారు. అలాంటి మందుల వల్ల మనకు ప్రయోజనము లేదు. మన ఇంట్లో మనము తినేటువంటి పదార్థాలే మనకు శ్రీరామ రక్ష అనేటువంటి విషయం మా ప్రియమైనటువంటి ఆడబిడ్డలు, మా ప్రేక్షకులు మొత్తం తెలుసుకోవాలని కోరుతూ ఇప్పుడు మీకు చాలా అద్భుతమైనటువంటి గొప్ప కానుకను చెప్పబోతున్నాం. మహర్షులు కనిపెట్టినటువంటి కానుక ఇది. గర్భము వచ్చిన రోజు నుంచి ప్రసవించే రోజు వరకు ప్రతిరోజు వాడవలసిన ఒక మంచి ఆహార కానుక, మన ఇంటి కానుక ఇది. చక్కగా వ్రాసుకోవటం కోసం సిద్ధంగా ఉండండి. ఏమిటి ఆహార కానుక? సొంటి 100 గ్రాములు, సోంపు గింజలు, సోంపు జీలకర్రలాగా ఉంటుంది చూడండి, సోపు గింజలు అంటారు, సోంపు గింజలు అంటారు, అది 100 గ్రాములు. అదేవిధంగా సరస్వతి ఆకు, ఇది మొక్కలు ఉన్నవాళ్ళు ఆకును తీసి గాలికి ఆరబెట్టి దంచి పొడి చేసుకోవాలి, లేదా ఆయుర్వేద మూలికలు అమ్మే అంగళ్లలో సరస్వతి ఆకు విడిగా అమ్ముతారు, ఎండిపోయింది, అదైనా తెచ్చుకోండి. ఎలాగైనా కష్టపడి సరస్వతి ఆకును సంపాదించి ఆరబెట్టి పొడి చేసుకోండి. ఈ సొంటి సోంపు మాత్రం సొంటిని ముక్కలుగా విరిచి ఆ సొంటిని సోంపుని బాండీలు అంటే పెంకిలో వేసి చిన్న మంట పైన అట్లకాడతో తిప్పుతూ కొంచెం దోరగా వేయించి విడివిడిగా వేయించి దంచి జల్లించి మళ్ళా పలుచని నూలు బట్టలో వస్త్రగాళితము చేసి సొంటి పొడి తయారు చేసుకోవాలి, అలాగే ఆ సోంపు పొడి తయారు చేసుకోవాలి, అదే విధముగా సరస్వతి పొడి కూడా తయారు చేసుకోవాలి. వరుసగా 3 కలిపి పెట్టుకోవాలి, ఇంతే. కానీ దీని ప్రయోజనం మహత్తరమైనటువంటిది. మంచి సంతానం కలుగుతుంది. గర్భవతులకు కడుపులో నొప్పి రాదు, కడుపులో వికారాలు రావు, వాంతుల బాధ ఉండదు, అట్లాగే మలబద్ధకం సమస్య ఉండదు, పుట్టబోయే బిడ్డ ఎలా పుడతాడో అనే సమస్య లేదు. ఇక్కడ సరస్వతి మహాతల్లిని నువ్వు సేవిస్తూ ఉన్నావు. నీ బిడ్డ జ్ఞానవంతుడై, ప్రజ్ఞానవంతుడై, ధారణావంతుడై ఒక్కసారి పద్యము కానీ పాట కానీ పాఠము కానీ వినగానే తిరిగి చెప్పగల ఏకసంతాగ్రాహి అయి నీ బిడ్డ అలాంటి శక్తితో పుడతాడు. కాబట్టి ఈ 3ని కలిపినటువంటి పొడి సిద్ధము చేసి ఉంచుకొని రోజు అర్ధ చెంచా పొడి ప్రమాణముగా, అంటే టీ స్పూన్లో సగం టీ స్పూన్ పొడి 1 కప్పు వేడి పాలల్లో కలిపి 1 చెంచానో అర్ధ చెంచానో పటిక బెల్లం పొడి అంటే కండ చక్కెర పొడి మిశ్రి కలుపుకొని చక్కగా గర్భవతులు సేవించండి. గర్భిణులు తీసుకోవాల్సిన ఆహారం, కావలసిన పదార్థాలు: సొంటి 100 గ్రాములు,